మిత్రులారా, ఈ నూతన పర్యావరణ ముసాయిదా సవరణ పైన అంటే చట్టం పర్యావరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరిస్తూ ఇటీవల ముసాయిదా తీసుకొచ్చింది. దాని ప్రజల్లో చర్చకు పెట్టినటువంటి ఇది ఉంది. దీనిపైన పర్యావరణవేత్తలు అట్లాగే ఆదివాసీ సంఘాలు, ఇతర సంఘాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపైన చాలా తీవ్రమైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు కొంతమంది ఈ పర్యావరణ ముసాయిదా పైన ఆదివాసీ సంఘాలు అట్లాగే పర్యావరణవేత్తలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటవీ హక్కుల చట్టం పేరుతోటి అట్లాగే కొన్ని జంతు పరిరక్షణ జోన్స్ పేరుతోటి ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసేటువంటి చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది. అందుకని ఈ ముసాయిదా చట్టం పైన తీవ్రంగా విస్తృతమైనటువంటి చర్చ ఆదివాసీ సమాజంలో అట్లాగే మేధావుల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టం ముసాయిదా పైన ఈరోజు చర్చించడానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఆన్లైన్ లో సెమినార్ నిర్వహిస్తున్నాం. ఈ పర్యావరణ అంశం పైన మాట్లాడడానికి భద్రాచలం మాజీ పార్లమెంటు సభ్యులు అట్లాగే ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ చైర్మన్ డాక్టర్ మిడియం బాబురావు గారు వచ్చి ఉన్నారు. వారిని ఆన్లైన్ శ్రోతలందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతూ తన సందేశాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, అందరికీ నమస్కారం. మన ఈ ఆన్లైన్ సెమినార్కి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు భీమరావు, అట్లానే దీన్ని ఫాలో అవుతున్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ పర్యావరణ ప్రభావాల అంచనా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటువంటి ఈ కొత్తగా ఇవ్వబడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో, ఈ నోటిఫికేషన్ మనకు అర్థం కావాలంటే ఈ ఎన్విరాన్మెంట్ ఏమిటి, దానికి అసలు ఇప్పటిదాకా ఏం చట్టాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనటువంటి ఆ చట్టాలు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఇప్పుడు ఏ అంశాలని ఈ ప్రభుత్వం మార్చదలిచింది ఈ సవరణ నోటిఫికేషన్ ద్వారా అనేది మనకు అర్థం కావాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తూ, పర్యావరణం అంటే ఏమిటనే దాని గురించి కొద్దిసేపు మీకు వివరిస్తాను. జనరల్గా ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణం అనేటువంటిది 50ల ప్రాంతం నుంచి 1950 ప్రాంతం నుంచే, అంటే ఎప్పుడైతే ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క పారిశ్రామికీకరణ అనేటువంటిది చాలా వేగం పుంజుకొని నడిచిందో, ఆ కాలం నుంచే దీని మీద ఈ పారిశ్రామిక కాలుష్యాలు, ముఖ్యంగా పట్టణ నాగరీకరణ, అర్బనైజేషన్, ఈ రెండు చాలా పర్యావరణాన్ని పాడు చేసినటువంటి అంశాలుగా శాస్త్రవేత్తలు ఈ రోజున చెబుతూ ఉన్నారు. అందుకని ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం అసలు పర్యావరణం ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. పర్యావరణం స్థూలంగా మనం జీవిస్తున్నటువంటి దీనికి రకరకాలైనటువంటి ఉన్నాయి, కానీ మన పాఠానికి సంబంధించినటువంటి అంశాల వరకే మనం చూస్తే దాదాపుగా దీన్ని వాతావరణం అంటాం. భూమి మీద ఉన్నాం మనం మనుషులు. భూమి ఆకాశం మధ్య ఉండేటువంటి ఈ స్పేస్ అంతా కూడా
ఇది ఒక ఆవరణం, స్పియర్ ఇది ఒక ఆవరణం. ఈ ఆవరణాన్ని వాతావరణం, అట్మాస్ఫియర్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ భూమి మీద ఉన్నట్టుగా ఒక స్ట్రాటోస్ఫియర్ అంటాం. అంటే మనం భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళే క్రమంలో ఒక 16-18 కిలోమీటర్ల వేగం వెళ్ళిన తర్వాత ఈ ఓజోన్ పొర అనేటువంటి పొర అక్కడ ఆవరించి ఉంటుంది. దాన్ని దాటితే ఆక్సిజన్ ఉండదు. సో ఆ రకంగా స్ట్రాటోస్ఫియర్ అనేటువంటిది తక్కువ ఆక్సిజన్ ఉండేటువంటి అంశం కూడా మనం ఈ వాతావరణంలో గమనించాలి. దాని తర్వాత ఐనోస్ఫియర్ అంటాం. ఐనోస్ఫియర్ లో అసలు ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి కూడా ఉండదు. ఇప్పుడు విమానాల్లో వెళ్తే లేదా మనిషి అక్కడ దాకా వెళ్తే, ఐనోస్ఫియర్ దాకా వెళ్తే అతను తేలిపోతా ఉంటాడు. మిగతా వస్తువులని, అయాన్స్ లానే అతను కూడా తేలిపోతూ ఉంటాడు. సో ఆ రకంగా దీనంతటిని కలిపి మనం అంటే మనిషి స్థిరంగా నిలబడగలిగి, మనిషి స్థిరంగా దాన్ని తట్టుకోగలిగి, వాతావరణ పీడనాన్ని, ఒత్తిడిని, దాంట్లో వచ్చే మార్పుల్ని తట్టుకోగలిగేటువంటి పరిస్థితి మనిషికి వచ్చింది. సో ఆ రకంగా ఇప్పుడు ఈ వాతావరణాన్ని ఇప్పుడు అర్బనైజేషన్ కానీ లేదా పారిశ్రామికీకరణ కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎట్లా ప్రభావితం చేస్తాం అనేది మనం తర్వాత చూస్తాం. దీని తర్వాత ఇంకొక ఆవరణం ఏంటంటే అది హైడ్రోస్ఫియర్ అంటాం. అంటే భూమి మీద దాదాపు 2/3 వంతు నీళ్లే ఉన్నాయి. ఒక 1/3 అంతకంటే తక్కువ మాత్రమే ల్యాండ్ మాస్ ఉంది. కాబట్టి ఈ హైడ్రోస్ఫియర్ అనే దాంట్లో కూడా ఎంతో భూమి మీద ఎంత జీవజాలం వైవిధ్యం కలిగినటువంటి వృక్షాలు, జంతువులు ఇవన్నీ ఉన్నాయో అట్లానే ఈ హైడ్రోస్ఫియర్ లో కూడా అక్కడ చేపలు, నత్తలు ఇట్లాంటి అనేక రకరకాలైనటువంటి జలచరాలు దాంట్లో ఉన్నాయి. సో అది కూడా ఒక వాతావరణమే. ఈ రోజున భూమిని తొలిచేటువంటి అంటే ఇంకొక ఆవరణం ఏంటంటే లిథోస్ఫియర్ అంటారు. శిలావరణం. శిలలు అంటే కొండలు. ఇప్పుడు ONGC వాళ్ళ యొక్క తవ్వకాలు లేదా బొగ్గు తవ్వకాలు ఇట్లాంటివన్నీ కూడా బొగ్గంటే కొంత రాళ్ళని తొలచి బొగ్గు పుల్లగా ఉండేటువంటి బొగ్గు మాత్రమే తీస్తారు. కానీ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. అంటే శిలా ద్రవ్యాలు, శిలా ద్రవాలు అంటే ఇప్పుడు పెట్రోలియం, డీజిల్, తర్వాత కిరోసిన్ ఇట్లాంటివన్నీ కూడా ఈ రాళ్ళని తొలచి రాళ్ల మధ్యలోంచి రాళ్ళని దాటి వెళ్ళి తీసేటువంటిది. అందుకని ఆ రాతి పొరలు ఉండేటువంటి భాగం కూడా ఒక ఆవరణం. అందుకని లిథోస్ఫియర్ అని చెప్పేసి దాన్ని అంటారు. అట్లానే ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటిది ఈ మొత్తంలో కలిపి బయోస్ఫియర్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అది జీవావరణం అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ఈ 4 కూడా పర్యావరణంలో భాగం. పర్యావరణం అనే దాంట్లో వాతావరణము, జలావరణము, శిలావరణము, జీవావరణము అనేటువంటి ఈ 4లో కలిసి ఉండేటువంటిదే ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, పర్యావరణం అనేటువంటిది. సో ఈ పర్యావరణం అనేటువంటి దాని సహజంగా ప్రకృతి సిద్ధంగా కొన్ని లక్షణాలది కలిగి ఉంటుంది. సో దాన్ని మనం చాలా సెన్సిటివ్, చాలా నిశ్చితమైనటువంటి ఒక ఆవరణంగా మనం గమనించాలి. ఎందుకంటే అది చిన్న తేడా వచ్చిన, ఇప్పుడు వర్షం వస్తే వాతావరణం మారిపోతుంది, ఎండ వస్తే వాతావరణం మారేషన్ కానీ వీటన్నిటిలో కూడా వాతావరణంలో మార్పులు అనేటువంటి వస్తాయి. ఆ మార్పుల ప్రభావం మన మనిషి యొక్క శరీరం మీదనే కాదు, మొత్తం మనిషి యొక్క ఉత్పత్తి కార్యకలాపాల మీద, అతని యొక్క సాంస్కృతిక అవసరాల మీద, ఇతర సామాజిక వాటి మీద కూడా ఈ పర్యావరణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అందుచేత ఈ పర్యావరణం అనేటువంటి దాన్ని ముఖ్యంగా పర్యావరణంలో మొట్టమొదట ఈ పర్యావరణాన్ని
కాలుష్య కారకాలైనటువంటి చేస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి కాలుష్య కారకాలు ప్రధానంగా ఇదిగో మైనింగ్ యాక్టివిటీ, దానికంటే ముందే అగ్రికల్చరల్ యాక్టివిటీ, అట్లానే ఈ ఆయిల్స్ ని, ద్రవాలని వాటిని మండించడం, తర్వాత ప్లాస్టిక్స్ అనేటువంటి వాటిని రూపొందించడం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని, నెగిటివ్ ప్రభావాన్ని, అననుకూలమైనటువంటి ప్రభావాన్ని ఈ పర్యావరణం మీద చూపించింది. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? అగ్రికల్చర్ అదొక నాగరికత. మనిషి తన అవసరాలు తీర్చుకునే క్రమంలో ప్రకృతిలో ఉన్నదాన్ని వినియోగించుకునే దశలోంచి ప్రకృతిలో లేకుండానే ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుడి పదార్థాలను ఉపయోగించుకొని తనకు ఆహారంగాను, తనకి ఇతర అవసరాలు తీర్చేటువంటి భౌతిక పదార్థాలని తయారు చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ వ్యవసాయం నుంచి మొదలైంది. సో ఆ రకంగా వ్యవసాయం అనేటువంటిది భూమి ఉపరితలాన్ని, అట్లానే భూగర్భంలో ఉండేటువంటి వాటి యొక్క పర్యావరణాన్ని, వాతావరణాన్ని కూడా ఇది మార్పు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండేటువంటి పరిస్థితి మనం కనిపించాం. సో ఈ సందర్భంగానే మన భారతదేశానికి దాదాపుగా ఈ పర్యావరణ ప్రభావాల యొక్క గాని, పర్యావరణం యొక్క గాని పాత్రని గుర్తించడం అనేటువంటిది చాలా లేటుగా జరిగింది. అందువల్లనే మనకి దాదాపుగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, EPA, ఏదైతే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ఉందో, ఈ 86 చట్టం రూపొందడానికి ముందు 1976లో దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో కూడా దీనికి సంబంధించినటువంటివి లేవు. రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఏదైతే పర్యావరణం అనే దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా సృష్టించారు. కాబట్టి ఈ అంతర్జాతీయ అంశంలో మనం ఇతర దేశాలతో పాల్గొన్నప్పుడు అనేక సదస్సుల్లో వాటిలో అది మన ఇండస్ట్రియల్ సెక్టర్ లో కానివ్వండి, లేదు అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్ లో కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్ లో కానివ్వండి, లేదా సోషల్ సెక్టర్ లో కానివ్వండి, ఈ కల్చరల్ సంబంధాల విషయంలో చూసుకున్నాం. మనం ఇతర దేశాల నుంచి మన సంపర్కం ఉన్న కాలంలోనే ఈ పర్యావరణాన్ని గురించినటువంటి వాళ్ళు ఏం అనుసరిస్తున్నారు, వాళ్ళు ఎంత సుఖప్రదంగా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అంటే జరిగింది. సో ఇట్లా అడాప్ట్ చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఒక 3 ఆర్టికల్స్ దీనికి సంబంధించి పొందుపరచడం జరిగింది. అట్లాంటి వాటిలో ఆర్టికల్ 48A అనేటువంటిది, ఇది పరిసరాల రక్షణ గురించి, పరిసరాల యొక్క అభివృద్ధి గురించి. అభివృద్ధి అంటే వాటిని నివాసయోగ్యంగా మార్చడం. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా చాలా ప్రాంతాలు, ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు వరదలు వస్తున్నాయి ఇంత వేగంగా అంటే పర్యావరణం దెబ్బతిన్నది. అర్బనైజేషన్ వలన మొత్తం వర్షపు నీళ్లు ఎటువైపు వెళ్ళాలా వాటి డైరెక్షన్ మార్చేసాం, నదుల యొక్క డైరెక్షన్ మార్చేసాం, అది ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ప్రశ్న వస్తా ఉంది. అందువలన ఈ రోజున అత్యధిక అర్బన్ నగరాలు, అది ముంబైలో కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు, చెన్నై, ఇట్లాంటి ప్రధానమైనటువంటి నగరాలన్నింటిలో కూడా అర్బనైజేషన్ పర్యావరణం దెబ్బతిని అకాల వర్షాలకి, వరదలకి కారణమయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అందుకోసం ఆర్టికల్ 48Aలో ఏమన్నారంటే పరిసరాల పరిరక్షణ, అభివృద్ధి అనేటువంటిది ఏ మోతాదులో చేయాలా, ఏమిటి అసలు అభివృద్ధి అంటే అనే దాన్ని డిఫైన్ చేసేదాన్ని కూడా వెళ్ళి అట్టాలే అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, ఇది బయోస్పియర్ లో ప్రభావం కలిగించేటువంటి అంశం. అట్లానే 51A అనేది ఇది 1976లో రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ఇదేంటంటే ఇది పౌరులందరి యొక్క ప్రాథమిక కర్తవ్యం. అడవులు, సరస్సులు, నదులు, అట్లానే జంతువులు, వీటన్నిటిని కూడా కాపాడడం, వాటి పట్ల ఒక దయార్ద్ర హృదయం కలిగి ఉండడం అనేటువంటి వాటి గురించి కలిగి ఉండడం అనేది ప్రతి పౌరుడు యొక్క బాధ్యత అనేటువంటి దాన్ని 51AG అనే దాంట్లో చెప్పడం జరిగింది. అట్లానే ఆర్టికల్ 253 ఇది రాజ్యాంగకర్తలే రాజ్యాంగం రూపొందే క్రమంలో వచ్చినటువంటిదే. ఇదేంటంటే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతున్నాయో ఈ ఒప్పందాలని మనం మనకు అనుకూలంగా వాటిని ఎట్లా అమలు చేయాలా, వాటిని అమలు చేయడమా, వాటిని మానేయడమా అనేటువంటిది కూడా నిర్దిష్టపరచడం కోసం ఈ 253
ఆర్టికల్ అనేటువంటి చెప్పింది. ఈ 3 ఆర్టికల్స్ మన రాజ్యాంగంలో స్థూలంగా చెప్పేది ఏమిటంటే పర్యావరణాన్ని రక్షించడం అనేది, పర్యావరణం అనే దాని యొక్క స్టాండర్డ్స్, దాని యొక్క ప్రమాణాలు అనేటువంటివి ఇవి అంతర్జాతీయంగా పనిచేసే ప్రమాణాలు తప్ప మనకు స్థానిక వైవిధ్యం అనేది కొంత ఉండొచ్చు కాక, బయోడైవర్సిటీ అనేటువంటి. కానీ అయినంత మాత్రాన ఇది మొత్తం ప్రపంచ మానవాళ్ళందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడుకోవడం, ఆ పర్యావరణం ఉంటేనే మానవ మనుగడ సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుంది అనేటువంటి అంశాలు నొక్కి చెప్పడం కోసం మన రాజ్యాంగం కూడా ఒక ప్రయత్నం చేసింది. సో ఈ ఫలితంగా ఇప్పుడు మనం అసలు 86లో చట్టం వచ్చింది. 86 దాకా ఏముంది? ఈ చట్టం రావడానికి వెనక ప్రధానంగా 2 కారణాలు మనం గమనించవచ్చు. ఒకటి, 1984లో భోపాల్లో ఒక పెద్ద ట్రాజడీ, డిజాస్టర్ జరిగింది, పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ మనం ఈ సెల్స్, బ్యాటరీలో వాడేటువంటి కార్బైడ్ అనేటువంటి పదార్థాన్ని వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో, బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీలో యూనియన్ కార్బైడ్ అనేటువంటిది ఆ ఫ్యాక్టరీ పేరు కూడా. సో అది భోపాల్లో, దాని నుంచి MIC గ్యాస్ అనేటువంటి మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటి గ్యాస్, ఇది చాలా పాయిజనస్ గ్యాస్. ఈ మిథైల్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీక్ అయింది. అది రాత్రిపూట జరిగింది. కొన్ని నిమిషాల్లోనే ఆ భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ చుట్టూండేటువంటి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో భోపాల్ రైల్వే స్టేషన్ ఉంది. భోపాల్ రైల్వే స్టేషన్ లో జనం ప్లాట్ఫామ్ మీద కౌంటర్లో టికెట్ ఇచ్చేవాడు కౌంటర్లో టికెట్ ఇస్తూనే మొత్తం చనిపోవడం అనేటువంటి జరిగింది. సో ఒక 20 నిమిషాల వ్యవధిలోనే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేటువంటిది కొన్ని వేల మంది ప్రాణాలను తీసింది. సో ఆ రకంగా అప్పుడు ఏ చర్యలు తీసుకోవాలా అంటే చట్టంగా ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. అందువలన అప్పుడు చర్యలు తీసుకోవడంలో కానీ, దాన్ని ఆర్థిక ప్రభావాలను ఎదుర్కోవడంలో కానీ, దాని ఈ మానవహరణాన్ని చేసుకోవడంలో కానీ చట్టాలు లేని కారణంగా ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తే అదే చట్టంగా భావించబడి ఉన్నటువంటి కాలం. సో దాని నుంచి అనేక మంది అధ్యయనం చేసిన తర్వాత పర్యావరణవేత్తలు, అట్లానే దీనికి సంబంధించినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కూడా మన దేశంలో కూడా ఒక చట్టం ఉండాలా ఈ పర్యావరణానికి సంబంధించి. ఇట్లాంటి ఇది జరిగినప్పుడు ఎవరిని బాధ్యత చేయాలా, ఆ బాధ్యత నుంచి ఏం తీసుకోవాలా అనేటువంటిది మామూలు సివిల్ చట్టాల ప్రకారంగానే జరిపారు తప్ప అసలు దీని మీద విచారణ అనేటువంటి దీని మీద ప్రత్యేక కమిటీ వేశారు. కానీ అతను పారిపోయాడు ఈ దేశం నుంచే, అంటే అది పాలకులకు తెలియకుండా ఏం కాదు. సో ఆ రకంగా ఇది ఫోర్స్ చేసింది మనకు ఒక పకడ్బందీ పర్యావరణ చట్టం ఉండాలి అనేటువంటి అంశానికి ఇది ఒక చోదక శక్తిగా పనిచేసింది. రెండోది ఏంటంటే 1972లో స్టాక్ హోమ్ అనే చోట, స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ఒక కన్వెన్షన్ జరిగింది, ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కన్వెన్షన్. ఈ పర్యావరణ కన్వెన్షన్ లో మన దేశం కూడా పాల్గొంది. అక్కడ కొన్ని తీర్మానాలు చేశారు. సో ఆ తీర్మానాల్లో అప్పుడే ఈ కార్బన్ ఎమిషన్ అనేటువంటివి కానీ, లేదా ఇతరత్ర కాలుష్యాలు ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో ఈ కాలుష్యాలను ఎట్లా ట్రీట్ చేయాలా, ఎట్లా వీటిని మానవులకి హానికరంగా కాని పద్ధతుల్లోకి మార్చాలా అనేటువంటి వాటి మీద అక్కడ సదస్సు, పేపర్లు సబ్మిషన్ ఇట్లాంటివి జరిగినాయి. సో ఈ 72 దాని తర్వాత 74లో మన దేశంలోకి వచ్చి ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ యొక్క తీర్మానాలని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసినాయి. సో ఆ రకంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేటువంటి దాని వెనుక ఈ 2 కారణాలు, 72 నాటి స్టాక్ హోమ్ కన్వెన్షన్ యొక్క తీర్మానాల అమలు చేయాల్సిన బాధ్యత, అట్లానే 84లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీకి చాలా అమానుషంగా మానవ మారణ హోమానికి దారితీసినట్టు ఆ ఇన్సిడెంట్ కూడా ప్రభుత్వాన్ని చట్టం చేసి తీరాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టినాయి. సో ఆ కారణంగా ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేటువంటిది రూపొందింది. మనకు తెలుసు ఈ చట్టం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే
పర్యావరణము ప్రకృతి మన చుట్టూ ఉన్నది, మన చుట్టూ ఆవరించి ఉన్నది. దాన్ని ఇంప్రూవ్మెంట్ అంటే అర్థం దాన్ని మనం నాశనం చేయకుండా ఉన్నదాన్ని మరింత మెరుగుపరచడం, దాన్ని రక్షించడం. సో ఇవి రెండు కూడా మనం గతంలో చేస్తున్న లేదు. అట్లానే ఈ పర్యావరణం అనేటువంటి దాన్ని వినియోగించుకోవాలి. దీని యొక్క ఎంత తెలివిగా దీన్ని వినియోగించుకుంటాం అనేటువంటిది మనం స్టాట్యుటరీగా, అంటే ఇది అందరి హక్కు, ఇది పౌరులందరి యొక్క హక్కుగా ఉండాలి. పర్యావరణం, మంచి పర్యావరణం కోసం తను కృషి చేయాలా, తను దాంట్లో జీవించాలి. సో అందువల్లనే ఈ చట్టాన్ని అంబరెల్లా చట్టం అని చెప్పేసి అంటారు. ఇది అనేక వాతావరణ కాలుష్యానికి సంబంధించి ఈ రోజున వ్యవసాయ రంగంలో మనం ఉపయోగిస్తున్నటువంటి పెస్టిసైడ్స్ లేదా ఇన్సెక్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా రసాయనిక పదార్థాల ద్వారా వచ్చినాయి, రసాయనిక ఎరువులు అనేటువంటి. సో ఈ రసాయనిక ఎరువులు పంట దిగుబడిని పెంచుతున్నాయి తప్ప ఇది భూమిలోకి ఇంకిపోయి మొత్తం శాశ్వతమైనటువంటి నష్టాన్ని, భూమి యొక్క పోషకత్వాన్ని పాడు చేసేటువంటి లక్షణం వీటికి కలిగి ఉంది. ఇది ప్రవహిస్తున్నటువంటి ఈ వ్యవసాయం నడుస్తున్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో నదుల యొక్క జలం కూడా కాలుష్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా భూమి, నీరు, గాలి, ఈ గాలిలో ఇవి స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. సో అందువలన ఏంటంటే దీనికి కూడా ప్రత్యేక చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అన్ని చట్టాలు చేయడానికి గొడుగుగా వ్యవహరించిన చట్టం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో అంతకంటే ముందే ఉదాహరణకి నీళ్ల గురించి, నీరు అనేటువంటిది ఎట్లాంటి ఆ ద్రవ పదార్థాన్ని దాన్ని ఎట్లా వినియోగించుకోవాలా, దాన్ని ఎట్లా సేకరించాలా, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలా అనేటువంటి అంశాలకు సంబంధించి అదొక చట్టం 1974లోనే ఒక చట్టం ఉంది. దాంట్లో చట్టంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, అట్లానే గాలి కాలుష్యానికి సంబంధించి 1981లో మరొక చట్టం ఉంది. అట్లానే భూమి కాలుష్యానికి సంబంధించి కూడా 82లో ఒక చట్టం వచ్చింది. తర్వాత శబ్ద కాలుష్యానికి సంబంధించి కూడా ఒక చట్టం వచ్చింది. సో ఈ రకంగా ఈ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం అనేక రకాలైనటువంటి చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాలన్నీ కూడా 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క నీడ కిందనే ఇవి కూడా, ఆ వెలుగులోనే ఇవి కూడా అమలుకి పూనుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక రెండో అంశం ఏంటంటే దాదాపు ఇప్పటికీ ఏ కార్యకలాపాలు ఉన్నా ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది దెబ్బతింటా ఉంది అనేటువంటిది. నేను ఇందాక 2 విషయాలు చెప్పాను. పట్టణీకరణ అనేటువంటి దాని వలన, ఇండస్ట్రియలైజేషన్ ఈ రెండింటి వలన కాలుష్యం. ఒక 5 అంశాలని ఈ రోజున ఒక టాప్ 5 అంటారు దీన్ని. ఈ టాప్ 5 అనేటువంటి వాటి వలన మన దేశంలో కాలుష్యం అనేటువంటిది, ఈ పర్యావరణం నాశనం కావడం అనేది జరుగుతూ ఉందని. దాంట్లో మొదటిది ఏంటంటే బయోడైవర్సిటీ, అంటే ఈ జీవ వైవిధ్యం అనేటువంటి దాన్ని మనం నాశనం చేసాం. మనం అంటే మానవ కార్యకలాపాల నుంచి. అట్లానే ప్రధానంగా ఇండస్ట్రీ, ప్రధానంగా పట్టణీకరణ అంటే పట్టణ ప్రజానీకం. వీళ్ళు వాళ్ళ సుఖవంతమైనటువంటి జీవితం కోసం అని చెప్పేసి బయోడైవర్సిటీ అనేటువంటిది. ఏమిటి బయోడైవర్సిటీ? జీవ వైవిధ్యం అనేటువంటిది ఏమిటంటే చిన్న జీవులు, పెద్ద జీవులు మధ్య ఉండేటువంటి సంబంధం. అట్లానే ఈ జీవజాలము, జంతుజాలం యొక్క దానికున్న పర్యావరణానికి మధ్య ఉండేటువంటి సంబంధం. ఉదాహరణకి ఈ రోజున మన నదీ జలాలన్నీ కూడా కాలుష్యం అయిపోయినాయి. సో నదీ జలాలు కాలుష్యం అయిపోయాయి కాబట్టి నేను దాకా చెప్పినటువంటి హైడ్రోస్ఫియర్, ఆ నదుల్లో ఉండేటువంటి జీవజాలం అంతా కూడా నశించిపోతాం. నదుల్లో జీవజాలం నశించిపోవాలంటే ముఖ్యంగా చేపలు, అవి నశించిపోయినా, అవి కాలుష్యం అయినా మనుషులు వాటిని భుజిస్తారు కాబట్టి మనుషులకు కూడా దాని యొక్క ప్రభావం అంటుంటారు. సో ఇది ఎందుకు వచ్చిందంటే వాటి మధ్య సమతుల్యాన్ని మెయింటైన్ చేయకపోవడం. ఎన్ని పులులుంటే ఎన్ని దాన్ని ఆహారంగా ఉండే జంతువులు ఉండాలి, వీటికి ఉండాల్సినటువంటి అడవి ఎంత, ఇట్లాంటి కొన్ని పర్యావరణ లెక్కలు అనేటువంటివి ఉన్నాయి.
కొన్ని ప్రమాణాలు కూడా ఉన్నాయి, స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాండర్డ్స్ ని ఈ రోజున పాటించకుండా ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్టుగా ఈ జలాల్ని వినియోగించడం, ముఖ్యంగా పరిశ్రమలు వినియోగించినందువలన ఆ పారిశ్రామిక కాలుష్యం వెళ్ళి ఈ హైడ్రాలజీ అనేటువంటిది దెబ్బతింటా ఉంది. అందుకని బయోడైవర్సిటీ అనేటువంటిది ఒకటి, 2 నీటి కాలుష్యం, వాటర్ పొల్యూషన్, 3 డిఫారెస్టేషన్ అంటే అడవులు కోల్పోవడం, 4 పొల్యూషన్ అంటే కాలుష్యం, 5 క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు. ఈ 5 కారణాల వలన వచ్చినాయి అని చెప్పేసి చెబుతా ఉన్నాం. సో ఆ రకంగా ఇప్పుడు మనం ఇది ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్లు ఏమిటి, ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏమిటి, దాంట్లో ఏముంది, ఏం మార్పు చేశారో ఆ మార్పు ఎట్లా మనకి నష్టం అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రాథమికంగా ఒక పరిశ్రమ పెట్టాలంటే లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమని విస్తరించాలన్నా, లేదు దాన్ని మోడర్నైజ్ చేయాలన్నా, దాన్ని ఆధునీకరించాలన్నా ఈ పర్యావరణ చట్టాలని అమలు చేయాలి. ఈ పర్యావరణ చట్టాలని అమలు చేయకుండా ముఖ్యంగా పరిశ్రమాధిపతులు వాళ్ళని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో లేదా 86 చట్టంలో కూడా ప్రాజెక్ట్ ప్రపోనెంట్స్ అని చెప్పి పీపీ అంటారు, ప్రాజెక్ట్ ప్రపోనెంట్స్ అని చెప్పారు. కానీ మనకి తెలుసు 91 కంటే ముందు ఎక్కువ పరిశ్రమలు ప్రభుత్వమే పెట్టింది, ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఈ సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేట్ పార్టీలు, ప్రైవేట్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు విదేశీ ప్రభుత్వాలు తమ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు విస్తరించే క్రమంలో మన దేశంలో పెట్టినటువంటి సందర్భం, ముఖ్యంగా ఎరువుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్లే పరిశ్రమలు పెట్టడం అనేటువంటిది, వాళ్లే ప్రాజెక్ట్ ప్రపోనెంట్స్ గా ఉండడం అనేటువంటిది ఈ సరళీకరణ వచ్చిన తర్వాతనే ప్రధానంగా వచ్చింది. సో అవి వచ్చిన తర్వాత ఎవరు పెట్టాలా, పెట్టేవాడికి ఉండాల్సిన అర్హత ఏమిటి? కేవలం పెట్టుబడి ఉంటేనే సరిపోద్దా? అతను పరిశ్రమ పెట్టాలంటే అతనికి పరిశ్రమ కట్టడానికి కావాల్సిన భూమి కావాలా? సో ఆ పరిశ్రమకి యంత్రాలు కావాలా, ముడి సరుకులు కావాలా, అది ప్రాసెస్ అయ్యి ప్రొడక్ట్స్ ఉత్పాదనలు వచ్చిన తర్వాత వాటిని బయటికి రవాణా చేయాలా, అతను మార్కెట్లో అమ్ముకోవాలి. సో ఈ రకంగా ఈ మొత్తం సైకిల్లో ఎంత భూమి కావాలా అనే దగ్గర నుంచి ఎన్ని ఉత్పత్తులు చేస్తున్నావో ఆ ఉత్పత్తులను సక్రమమైనటువంటి ఒక ప్రమాణాల ప్రకారంగా నిర్దిష్టమైనటువంటి సూత్రాల ప్రకారంగా చేస్తున్నావా, లేకపోతే నీ లాభం కోసం ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావా అనేటువంటిది ప్రశ్న. అందువలన ఈ ప్రశ్న మనది ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బాధ్యత వహిస్తున్నా మీరు మొదటి నుంచి చూసినప్పుడు మొత్తం ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నుంచే అది వెళ్ళిపోయింది. ఆ అండర్స్టాండింగ్ ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ ప్రపోనెంట్స్ లేదా ఈ పెట్టుబడిదారులు లేదా ఈ పరిశ్రమాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని బాధ్యతలు, కొన్ని హక్కులు ఉన్నాయి. అంతే తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగటం ఆడేటువంటి హక్కు వాళ్ళకి లేదు. సో అందువలన వాళ్ళు ఈ చట్టాన్ని పాటిస్తున్నారా లేదా చూడాల్సింది ప్రభుత్వమే. కానీ ఈ ప్రభుత్వాలు చట్టం పకడ్బందీగా లేని రోజున 84లో భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఎట్లయితే ఆ కేంద్రము అప్పుడున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాయో, ఇప్పటికీ చట్టాలు వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు అట్లానే వ్యవహరిస్తున్నాయి. మన ఎల్జీ పాలిమర్స్ లో విశాఖపట్నంలో అక్కడ కూడా కాలుష్యం, గ్యాస్ లీక్ అయ్యి దాదాపుగా 14 మంది చనిపోయారు. అప్పుడు కూడా ఇన్ని చట్టాలుండి కూడా వేగంగా చర్యలు తీసుకోవడం అనేటువంటి కుదరదు. అసలు చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇచ్చారు, అది మంచిదే, దాన్నే మనం తప్పట్లేదు. కానీ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు ప్రమాణాలు పాటించలేదు, ఆ ప్రమాణాలు ఎందుకని చేయడం లేదు అనేటువంటిది ప్రశ్న. సో ఆ ప్రశ్న వైపు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్థూలంగా ఇవి ప్రజల పక్షాన కాకుండా ప్రజలకున్న హక్కుల్ని కాపాడడం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం వైపు కాకుండా కంపెనీలు ఏం చేస్తే దానికి ఆమోద ముద్ర వేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసి, సో అందువలన ఈ పరిస్థితి తీసుకురావడం అంటే 1986
పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టంలో ఉండేటువంటి వాటికి వెసులుబాట్లు కలిగించడం. ఉదాహరణకి భూమినే తీసుకోండి. అతను మొట్టమొదట ప్రపోనెంట్ గా ఏం పెట్టుంటాడు, ఇక నాకు ఒక 500 ఎకరాలు కావాలా అని చెప్పేసి పెడతాడు. కానీ అతను 500 ఎకరాలు పరిశ్రమ పెట్టాడు. ఒక 100 ఎకరాల్లోనే అన్ని పెడతాడు. మిగతా 400 ఎకరాలు మిగతా కార్యకలాపాల కోసం అతను దాన్ని ఎట్లా లాభసాటిగా వినియోగించుకోవాలి, భూమిని యూటిలైజేషన్ అనేటువంటి దాన్ని అతను చేస్తాడు. అట్లా అది చట్టం ఒప్పుకోదు. వాస్తవం నీకెంత అవసరమో అంతే ఇవ్వాలి, అంతకు మించి నీకు భూమి ఇవ్వడానికి లేదు. కానీ పాలక వర్గాలు వాళ్ళ తొత్తులుగా ఉన్నందువలన ఈ రోజున ఎవరికి ఎంత కావాలని అంత. మనకి దేవాపూర్ ఉంది, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేటువంటి దేవాపూరు. ఇప్పుడు అతను 4వ ప్లాంట్ పెడుతున్నాడు. కానీ ఒక ప్లాంట్ కోసమే తీసుకున్నాడు భూమి. అది షెడ్యూల్డ్ గ్రామం, షెడ్యూల్డ్ ప్రాంతం. అంటే అప్పుడే ప్రభుత్వాలు అనాడుకున్నటువంటిది, ఏ పార్టీదైనా ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పట్టించుకోకుండా రిక్వైర్మెంట్ ఎంత అనేది దాన్ని చూడకుండా ఇచ్చేటువంటి పరిస్థితి. అందుకోసం ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ ప్రభుత్వాలు ఏకపక్షంగా వన్ సైడ్ ఉంటున్నాయి కాబట్టి ప్రజాభిప్రాయం అనేటువంటిది తీసుకోవాలా అని చెప్పేసి దాదాపు 1994 జనవరి 27న ఈ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ అంటే ఏమిటంటారు, ఒక మూల చట్టంలో ఉండేటువంటి ఏ అంశాన్నైనా మినహాయింపు ఇవ్వాలన్నా లేదా కొత్తది కలపాలన్నా, దానికి ఎడిషన్ చేయాలన్నా మనకి 5th షెడ్యూల్లో గవర్నర్కు ఉండేలాంటి అధికారాలు పార్లమెంట్ చేసిన, శాసనసభలు చేసిన చట్టాలను మోడిఫై చేయడానికి, కొద్దిగా సవరించడానికి, కొత్తవి చూపించడానికి ఎట్లయితే అవకాశం ఉందో ఈ రకంగా చూపించడము, నాడు చేయడం అనేటువంటిది మళ్ళీ పార్లమెంట్కి, శాసనసభకు వెళ్ళదు. వెళ్లకుండా అధికారుల స్థాయిలోనే కేంద్రంలో జాయింట్ సెక్రటరీ లెవెల్ కంటే పైన ఉండాలి ఇట్లాంటి నోటిఫికేషన్ ఇవ్వాలంటే. అట్లానే మనకు తెలిసిన నోటిఫికేషన్ అయితే గవర్నర్, రాష్ట్రపతి వీళ్ళు ఇచ్చే ఆదేశాలన్నింటినీ నోటిఫికేషన్స్ అంటారు. సో ఆ రకంగా 1994లో ఒక నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ నెంబర్ 60E అనేటువంటిది జనవరి 27, 1994లో ఇచ్చారు. అదేమిటంటే ఏ పరిశ్రమ పెట్టాలన్నా లేదా ఇప్పుడు ఉన్న పరిశ్రమలు ఎక్స్టెన్షన్ చేయాలన్నా, దాన్ని ఆధునికీకరించాలన్నా ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది చెయ్యాలా. ఎందుకంటే అల్టిమేట్ గా ఈ పరిశ్రమల కాలుష్యం వలన దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలు. కాబట్టి ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది చేయాలా అనేటువంటి దాన్ని నోటిఫికేషన్ ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చిన చట్టాలు అన్నింటిలో 94 తర్వాత అంటే అప్పటికే నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చేసాయి మన దేశంలో. అవి వచ్చిన 3-4 సంవత్సరాల తర్వాత మాత్రమే అసలు పబ్లిక్ కి దీంతో సంబంధం ఉంది, పబ్లిక్ యొక్క అనుమతి లేకుండా, ఈ పబ్లిక్ హీరింగ్ అనేది లేకుండా చేయకూడదు. ఇప్పుడు ఈ సవరణలో ఏం చేశారంటే ఈ పబ్లిక్ హీరింగ్ అనేటువంటి దాన్ని పబ్లిక్ కన్సల్టేషన్ అన్నారు. కన్సల్టేషన్ అంటేనేమో సంప్రదింపులు, అంటే ప్రజలకి చెప్పి వాళ్ళని ఒప్పించి, అది డబ్బులు ఇచ్చో లేకపోతే రాజకీయమైనటువంటి పలుకుబడిని ఉపయోగించో ఒప్పించి వాళ్ళ యొక్క అనుమతి, కన్సెంట్ పొందడం అనేటువంటి. కానీ పబ్లిక్ హీరింగ్ కి సంబంధించి ఆ తర్వాత వచ్చి అనేక చట్టాలు చెప్పింది, ఇంక్లూడింగ్ మన లార్ చట్టం ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్. ఎక్కడైతే నిర్వాసితులు అవుతారో, ఎక్కడైతే ప్రజలు భూములు కోల్పోతున్నారో అక్కడ ఉండేటువంటి చట్టమే ఈ లార్ చట్టం. లార్ చట్టంలో చాలా స్పష్టంగా అసలు పబ్లిక్ హీరింగ్ అంటే ఏమిటి, ఎట్లా జరపాలా, దానికి ఉన్న హక్కు ఏమిటి అనేటువంటి దానికి డెసిషన్ మేకింగ్ రోల్ ఉంది పబ్లిక్ హీరింగ్. ప్రభుత్వం ఫ్యాక్టరీ పెట్టుకున్నారనుకున్నప్పుడు 70% మంది లోకల్లోనే పబ్లిక్ హీరింగ్ లో పాల్గొనాలి. ఎవరైతే దాని చుట్టుపక్కల ఉంటారో, కొన్నిటికేమో 5 కిలోమీటర్లు, కొన్ని 10 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి జనావాసాలన్నింటినీ కలిపి పెట్టాలా, లేదా ఎక్కువగా ఉంటే అది 2 జిల్లాలో విస్తరించి ఉంటే 2 జిల్లాలో పెట్టాలి. ఇట్లా చాలా నార్మ్స్ ఉన్నాయి దానికి. సో ఏమున్నా కీలకంగా పబ్లిక్ హీరింగ్ ఎందుకు? పబ్లిక్ హీరింగ్ ఎందుకంటే ఇగో ఇక్కడ పలానా రకమైనటువంటి ఫ్యాక్టరీ వస్తున్నది, ఆ ఫ్యాక్టరీ వలన ఆ ఫ్యాక్టరీకి ఎంత భూమి కావాలి, ఎంత నీరు కావాలి, ఆ ఫ్యాక్టరీలో ఇప్పుడు ఎలక్షన్ లో ఎంతమంది కావాలి, రేపు ఆపరేషన్ వచ్చినప్పుడు ఎంతమంది కావాలి, మొత్తం ఎంతమంది కార్మికులు కావాలి,
వాళ్ళు స్థానికులకు ఇస్తామంటారు. అట్లానే దాంట్లో ఏదన్నా జరిగితే, ప్రమాదం జరిగితే దాంట్లో వినియోగించే ముడి సరుకుల విషయంలో కానీ, ప్రాసెస్ లో కానీ, ఫైనల్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు కానీ ఈ ప్రమాదాన్ని నివారించడం ఎట్లా, ఆ ప్రమాదం జరిగితే ఏం చేయాలా అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు వివరించాలి ప్రజలకు. వివరించి ఆ ప్రజల యొక్క ఆమోదం, సభకి హాజరైన వారిలో 70% మంది ఆమోదిస్తేనే ఒక పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్, ఇప్పుడు సింగరేణి, ముఖ్యంగా మన ప్రాంతంలో సింగరేణి వాడు అక్కడక్కడ తంతు చేస్తా ఉన్నాడు, ఆ తంతు చేయకూడదు. 70% ఆమోదిస్తేనే ఆ ప్రాజెక్టు ప్రపోనెంట్ ముందుకెళ్తుంది. 70% తిరస్కరిస్తే అది ఆగిపోద్ది ప్రతిపాదన, ఆ సైట్ లో ఇంకొక సైట్కి వెళ్ళిపోవాల్సింది. సో అట్లాంటి అదే ప్రైవేట్ కంపెనీలు అయితే 80% to 85% ప్రజలు ఆమోదం తెలియజేయాలి. మాకు తెలుసు బాక్సైట్ అప్పుడు 95% మంది ప్రజలు తిరస్కరిస్తే బహిరంగ ఒక పబ్లిక్ హీరింగ్ లో, చింతపల్లిలో జరిగిన పబ్లిక్ హీరింగ్ లో అప్పుడు ఉండేటువంటి కలెక్టర్, అప్పుడున్న ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు 95% మంది, 5% మందే తిరస్కరించారు, 95% మంది ఆమోదించారని చెప్పేసి ఆయన మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి రిపోర్ట్ పంపించారు. సో అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా దీంట్లో ఉండాలి, రెవెన్యూ పీపుల్ ఉండాలి, ఎంతమంది ఉన్నా ప్రజలు మాత్రం దాంట్లో పాల్గొనాలి. ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, ఈ ఫ్యాక్టరీ ఏమిటి, దాని యొక్క బాగోగులు ఏమిటి, లాభ నష్టాలు ఏమిటి, ప్రమాదం జరిగితే ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. భూమి కావాలంటే ఇంత భూమి కావాలి మాకు, దీంట్లో ఇంత ప్రభుత్వం భూమి ఉంది, ఇంత అటవీ భూమి ఉంది, ఇట్లా వ్యక్తిగత భూమి ఉంది, కాబట్టి ఇవి తీసుకోవడానికి ఇంత రేట్ ఇస్తాను, ఇవన్నీ కూడా పబ్లిక్ హీరింగ్ లో అతను చెప్పాలి. ఇది యాక్చువల్ గా పబ్లిక్ హీరింగ్ అంటే. పబ్లిక్ హీరింగ్ అనేది గత చట్టాల్లో ఈ నోటిఫికేషన్ కంటే ముందు, ఇప్పుడు దీనికి యాక్చువల్ గా సవరణ దేనికంటే 1986 చట్టానికి సవరణ తేలా ఇప్పుడు మోడీ ప్రభుత్వం. ఈ 1946 చట్టం మీద 2006లో ఇచ్చినటువంటి ఈఐఏ నోటిఫికేషన్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్, అంటే పర్యావరణ ప్రభావాల అంచనా నివేదిక 2006, దీనికి సవరణ ఇచ్చాడు. ఈ 2006లో వచ్చినటువంటి దీంట్లో ఏముందంటే పబ్లిక్ హీరింగ్ అనేటువంటిది మస్ట్, మ్యాండేటరీ అంటారు, మస్ట్. ఆ పబ్లిక్ హీరింగ్ లో ప్రజలు తిరస్కరించారా, ఎంతమంది ఏం చెప్పారు అనేటువంటిది అతను నమోదు చేయాలి. మినిట్స్, ఈ నమోదు చేసిన మినిట్స్ చెప్పాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏదో చెప్పేసుకుంటూ పోవడం తప్ప మరేమి కాదు. సో ఇప్పుడు ఏంటి, ఇట్లాంటి పబ్లిక్ హీరింగ్ అనే దాన్ని మార్చి పబ్లిక్ కన్సల్టేషన్ అని చెప్పేసి ఈ సవరణలో ఇప్పుడు 2020 ఈఐఏ నోటిఫికేషన్ లో తీసుకొచ్చారు. ఈ కన్సల్టేషన్ అంటే ఏమిటి? కన్సల్టేషన్ అంటే కన్సల్టేషన్ లో అభిప్రాయం ఉండదు. ఎంతమంది అవునన్నారు, ఎంతమంది కాదన్నారు, ఎంతమంది దీన్ని అనుకూలించారు, అనుకూలించిన వాళ్ళు యజమాని దగ్గర ఆల్రెడీ డబ్బులు పుచ్చుకున్నారా లేదా, ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఎక్కువ చోట్ల జరిగేది ఏంటంటే, ముఖ్యంగా సింగరేణి కాలరీ చేస్తున్నటువంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో జరుగుతున్నది ఏంటంటే, మొత్తం కొద్దిమంది పెద్దలను ఆకట్టుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుంటారు, అదే పబ్లిక్ హీరింగ్ కింద లెక్కేసుకొని మొత్తం వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సక్రమమైనటువంటి పబ్లిక్ హీరింగ్ లేకుండా ఎట్లా అనుమతించింది? దీనికి ఈ అనుమతులు ఇవ్వడానికి మొత్తం 3 సంస్థలు ఉన్నాయి. అక్కడ కానీ 3 సంస్థల్లో NBWL అనే ఒక సంస్థ ఉంది, అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని పేరు. ఈ నేషనల్ అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటేనే ఇది అనుమతించాలని కాదు అర్థం, ఈ మానవులకు కూడా ఇది వర్తిస్తుంది. అట్లానే FAC, ది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది, ఇది ఒక రేంజ్ స్థాయి నుంచి మొత్తం జాతీయ స్థాయి దాకా ఈ FACలు అనేటువంటివి ఉన్నాయి, పేరుకున్నాయి. ఇవన్నీ కూడా యజమాని దగ్గర డబ్బులు పుచ్చుకొని అనుమతి ఇచ్చేసేటువంటి బాబుతే. తర్వాత EAC, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, దీంట్లో అందరూ ఈ పర్యావరణ ఎక్స్పర్ట్, ఈ బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్, ఈ నిపుణులు ఉంటారు దీంట్లో. వివిధ రకాల హైడ్రాలజికల్ నిపుణులు, అట్లానే జియోలాజికల్ సర్వే నిపుణులు, అంటే వాళ్ళందరూ కూడా ఉండేటువంటిది ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. ఈ 3 కమిటీల యొక్క ఆమోదం తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్
మంత్రివర్గం యొక్క పేరు. ఇంతకుముందు ఫారెస్ట్ మంత్రి అనేవారు, ఇప్పుడు ఫారెస్ట్ మంత్రి గారు. కేంద్రంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్ పేరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ సిసి అంటే క్లైమేట్ చేంజ్. సో ఈ రకంగా వీళ్ళు ఫైనల్ గా పర్మిషన్ అనేది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో ఏం చేశారంటే వీటిలో ఎన్బిడబ్ల్యూఎల్ ఏమో అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటేనే వర్తిస్తుంది. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా 10 కిలోమీటర్ల దూరం ఉండాలి. అది ఎక్కడో 11 కిలోమీటర్ల దూరంలో ఉంటే అది వర్తిస్తుంది. సో ఆ రకంగా అంటే ఇవన్నీ ఎందుకోసం తీసుకొచ్చారు ఈ సవరణ అనేది ఇప్పుడు అర్థమైంటుంది. ఒక పరిశ్రమ పెట్టేవాడికి లేదా ఉన్న పరిశ్రమని విస్తరించడానికి లేదా దాన్ని ఆధునీకరించడం అంటే కొత్త యంత్రాలు తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఈ ఆధునీకరణ జరగడానికి కూడా పబ్లిక్ హియరింగ్ పడ్డాను. ఇక్కడ దాకా ఉంది, దీన్ని ఇక్కడ చేయబోతున్నాను, దానికి నాకు ఇంత కావాలి, ఇంత అవుద్ది ఖర్చు, నేను ఇంత పెడతాను, ఇంతమందికి ఉద్యోగం, ఇవన్నీ కూడా చెప్పాల్సిందే రొటీన్. కానీ ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే దీని మీద రెస్ట్రిక్షన్స్ అనేటువంటిది పెడతారు. పబ్లిక్ హీరింగ్ లో మరొక అంశం ఏమిటంటే పబ్లిక్ హీరింగ్ ఎక్కడ పెట్టాలా, ఎంతమందితో పెట్టాలా అనే దానికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సరే ఓటింగ్ అనే దాన్ని తీసేశారు. గత నోటిఫికేషన్ లో ఉంది. 2006 EIA నోటిఫికేషన్ లోనేమో మస్ట్ మ్యాండేటరీ అని ఉంది. ఇక్కడ మ్యాండేటరీ కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంతే. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎస్ అని వచ్చింది, దాన్నే కన్సల్టేషన్ అన్నాడు. సో ఈ కన్సల్టేటరీ కెపాసిటీ అనేటువంటిది ఇప్పుడు సవరణలో తీసుకొచ్చారు. ఇది కూడా జరగడం లేదు, వాస్తవంగా ఇది కూడా జరగడం లేదు. సో ఆ రకంగా ఈ రోజున దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, చాలా పద్ధతులు. ఏ పద్ధతిని కూడా ప్రభుత్వం తన ఇష్టం ఉంటే పాటించవచ్చు, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ప్రధానంగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే దాదాపుగా 7-8 స్టేజ్లు ఉన్నాయి. దీంట్లో స్టేజ్ 1 అంటే స్క్రీనింగ్ అంటాడు. స్క్రీనింగ్ అంటే స్థూలంగా మొత్తం అసలు ఈ పరిశ్రమ వలన లేదా ఈ అభివృద్ధి, దీంట్లో పరిశ్రమలు ఒకటే కాదు, మిగతా అన్ని కలిపాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ అన్నారు. అంటే ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, అది కూడా దీని పరిధిలోకి వస్తుంది. అంటే దాంట్లో ఉంది 20,000 స్క్వేర్ మీటర్స్ 50,000 స్క్వేర్ మీటర్స్ మించిన బిల్డింగ్ ఏదైనా సరే అక్కడ ఆ ప్రాంతంలో పబ్లిక్ హియరింగ్ పెట్టే అనుమతులని తీసుకొని అతను కట్టాలి, లేకపోతే కట్టాలి. ఇప్పుడు హైవేస్ ఎక్స్టెన్షన్ అనేది విపరీతంగా జరిగిపోతా ఉంది. ఇవన్నీ కూడా పబ్లిక్ హియరింగ్ లో ఉండాల్సిందే. 2006 దాంట్లో ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి స్క్రీనింగ్, స్కోపింగ్, బేస్ లైన్ స్టడీ, ఇంపాక్ట్ ప్రొడక్షన్ అసెస్మెంట్ అండ్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మిటిగేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. అంటే దీంట్లో ప్రిడిక్ట్ చేస్తారు కొన్ని, ఈ ప్రాబ్లం రావచ్చు, ఈ ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు అనేది. ప్రొడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్ స్టేట్మెంట్. అప్పటికుండే మీరు చూస్తే మీరు పాల్గొంటే ఎక్కడైనా ఈ పబ్లిక్ హియరింగ్ అనేది పాల్గొంటే ఈ EIA రిపోర్ట్ లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ ప్రభావాల అంచనా నివేదిక, ఇది ముందే ఇవ్వాలా. పంచాయతీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమైనటువంటి కేంద్రాల దగ్గర దాన్ని తెలుగులో పెట్టాలా, టమ్కేసి ప్రచారం చేయాలా. సో దాన్ని ప్రజలు చూసుకొని దానికి తమ ఆమోదాన్ని, తిరస్కరణని చెప్పాలి. సో EIS రివ్యూ లాస్ట్ ఇయర్. సో ఈ రకంగా ఇప్పుడు ఏం చేశారు, దీంట్లో స్క్రీనింగ్ అక్కర్లా, కొన్నిటికి స్కోపింగ్ అక్కర్లా, ఇక కొన్నిటికి మిటిగేషన్ మెజర్ చెప్పక్కర్లా. ఇది ఈ రోజున 2020 EIA నోటిఫికేషన్ లో తెచ్చినటువంటి రెండవ మార్పు. మొదటి మార్పు ఏమో పబ్లిక్ హియరింగ్ సంబంధించి, రెండో మార్పు ఏమో అసలు ఒక ఇండస్ట్రీ కావడానికి కావాల్సినటువంటి దీంట్లో ఏ దశలో ఏం చెయ్యాలా, ఈ దశల వారీగా ప్రతి చోట అతను అనుమతులు పొందుతూ వచ్చి ఫైనల్ గా వస్తేనే వస్తుంది. దీనికి బదులుగా ఇప్పుడు దీంట్లో చేసినటువంటి మూడో కొత్త అంశం ఏంటంటే ప్రయర్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ప్రయర్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ అని 2 స్టేజ్లు మాత్రమే రంగంలోకి తీసుకొచ్చారు. ప్రయర్ అంటే ముందుగా, దేనికి ముందుగా అంటే పరిశ్రమ పెడతాడనేటువంటి విషయం ప్రజలకి తెలియకుండానే ముందు అతను భూమిని సేకరించేసుకుంటాడు. ఇక భూసేకరణకి
పబ్లిక్ హీరింగ్ జరగదు, పబ్లిక్ కన్సల్టేషన్ లేదు. సో ప్రయర్ పర్మిషన్ ఇచ్చేస్తారు వీళ్ళే. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కేంద్రంలోనే. దీంట్లో మొత్తం 2 ఉంటాయి. ఒకటి స్టేట్ పిసిబి అంటే ఎస్పిసిబి అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అది ఢిల్లీలో ఉంటుంది. రాష్ట్రాల్లోనేమో ఇది ఉంటుంది. యూనియన్ టెరిటరీస్ లోనేమో యూటీసీసీ ఉంటుంది. యూనియన్ టెరిటరీ ఈఏఏ కన్సల్టింగ్ కమిటీ అని అక్కడ కన్సల్టింగ్. యూనియన్ టెరిటరీస్ లో పెట్టక్కర్లేదట. సో ఆ రకంగా 86 చట్టంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఏ పరిశ్రమకైనా అది ఎంత పెద్దదైనా చిన్నదైనా దాంట్లో ఉండేటువంటి దానికి సంబంధించి పబ్లిక్ హీరింగ్ అనేది మస్ట్, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. పబ్లిక్ హీరింగ్ జరగకుండా మిగతా స్టేజ్ల ప్రాసెస్ జరగడానికి లేదు అని దాంట్లో ఉంటే, అది 2006లో కొంత సడలించి కన్సల్టేషన్ రూపంలో తీసుకొస్తే, ఇప్పుడు 2020లో బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ మాత్రం కన్సల్టేషన్ కూడా ఇక అక్కర్లా. డైరెక్ట్ గా ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పర్మిషన్ ఇవ్వకపోతే పిఎం ఆఫీస్ లోనే, ప్రధానమంత్రి ఆఫీస్ లోనే ఒక ఎన్విరాన్మెంట్ సెల్ అని పెట్టి వాళ్ళు ప్రయర్ పర్మిషన్స్ ఇచ్చేస్తారు. ఇక అంతే, అక్కడికి వెళ్ళి అనుమతి తెచ్చుకోవడమే. ఇంతటి దారుణం మరి గతంలో ఎక్కడ జరగదు. అందువలన ఈ ఈఏఏ నోటిఫికేషన్ 2020 అనేటువంటిది చాలా మన చట్టంలో ఉన్నటువంటి అనేక వీటిని బైపాస్ చేసే పరిస్థితి. అట్లాగనే పరిశ్రమల్ని కేటగరైజ్ చేశారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి, ఆ బిలోనే మళ్ళీ 2 B1 B2. అసలు B2 పరిశ్రమలకైతే ఏది అక్కర్, ఏ పర్మిషన్ అక్కర్, మొత్తం ప్రభుత్వం వాడికి ఇచ్చేస్తుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, మొత్తం చేస్తారు. ఈ సందర్భంగా మనం ఈ ఏకును B1కి మాత్రం ఈ 2 మ్యాండేటరీ. పబ్లిక్ హీరింగ్ అనేది మ్యాండేటరీ, అట్లానే స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ, అట్లానే స్కోపింగ్ అనేది మ్యాండేటరీ. సో ఈ ప్రాసెస్ అన్ని దాటుకుంటూ వస్తేనే ఈఏఏ నివేదిక అనుకూలంగా ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ వస్తే, లేకపోతే రాదు. సో ఇంకొక ఈఏఏతో పాటుగా ఇంకొక నివేదిక ఇచ్చేది ఏంటంటే వీళ్ళు ఈఎంపి అంటారు. ఈఎంపి అంటే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇప్పుడు ఉదాహరణకి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ మన దేవాపూర్, దీంట్లో ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికతో పాటుగా ఈఎంపి కూడా ఉండాలి. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే అక్కడ ఇప్పుడు గాలి, వాడు వదిలేటువంటి ఆ పొగ గాలి వలన చుట్టూ పంటలన్నీ కూడా నాశనం అయిపోతుంది. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, దీనికి కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అసలు పంట పొలాల మీదకి వాడి యొక్క గాలి కాలుష్యం వలన దుమ్ము ధూళి రావడం వలన మొత్తం నాశనం అయిపోతుంది, దానికి ఏమిటనేటువంటిది ఈ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ఉండాలి. కాబట్టి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ లో గాలికి సంబంధించి ఉండాలి, నీళ్ళకి సంబంధించి ఉండాలి, శబ్దానికి సంబంధించి ఉండాలి, సాయిల్ కి సంబంధించి ఉండాలి, భూ ప్రకృతిని దెబ్బతీయకూడదు, ఇంకా ఏదన్నా ప్రమాదం జరిగితే దానికి సంబంధించి కూడా ఉండాలి. సో ఇట్లాంటి నివేదిక కూడా ఒకటి ఈ గ్రామ ఈ దీంట్లో పెట్టాలి. దీంట్లోంచి 2006 నోటిఫికేషన్ లో దాదాపుగా ఒక 12 నేను తీశాను. దీంట్లో థర్మల్ పవర్ ప్లాంట్స్ దీనికి మస్ట్ ఉండాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఉండాలి, కొన్ని ప్రాసెసింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఆ ఇంధనాన్ని వాటిలో మార్చుకోవడం, ఇట్లాంటి వాటికి కోల్ వాషర్స్ మన ప్రాంతంలో ఉన్నాయి, అది బొగ్గుని శుద్ధి చేసేటువంటి యంత్రాలు. మినరల్ బెనిఫికేషన్ అంటే ఖనిజాలను శుద్ధి చేసేటువంటి ప్రక్రియలు. మెటలర్జికల్ ఇండస్ట్రీస్, అది ఇనుమును ఉపయోగించేవి కానీ ఇనుము సిమెంట్ ప్లాంట్స్, అట్లానే పెట్రోలియం రిఫైనరీస్, కోక్ ఓవెన్ ప్లాంట్స్, యాస్బెస్టస్ మిల్లింగ్, స్కిన్ అండ్ హైడ్ చర్మాలు, చర్మాన్ని ప్రాసెస్ చేసేటువంటి డిస్టిలరీస్, బట్టీలు, పేపర్ అండ్ పల్ప్ పేపర్, షుగర్ ఇండస్ట్రీ, వీటికన్నిటికి కూడా ఈఐఏ నోటిఫికేషన్ 2006లో
మ్యాండేటరీగా ఏ పాస్ కావాలంటే వాటికి పర్మిషన్ ఇవ్వాలంటే మ్యాండేటరీగా పబ్లిక్ హీరింగ్ అనేటువంటి జరగాలి. ఇప్పుడు ఏం చేశారు దీంట్లో, ఈ మొత్తం ఇవే పేర్లు ఇంకా కొన్ని అదనంగా దీంట్లో ఏది కూడా ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఓన్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ చేత అవును అనిపించుకుంటే చాలు. ఎంత శాతం మంది అవునన్నారు, ఎంత శాతం ఏమీ లేవు. సో ఎంత ప్రమాదకరం దీంట్లో ఇవి ఉన్నాయి. కోలు చాలా ప్రమాదం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా లేదంటే ఇక. సో ఈ రకంగా ఈ రోజున వచ్చినటువంటి ఈ ఈఐఏ నోటిఫికేషన్ 2020 అనేటువంటిది చాలా ఇది కలిగింది. ఇక ప్రత్యేకించి మన ఆదివాసీ ప్రాంతాలు షెడ్యూల్ ఏరియాస్ లో ఏమిటి దీని పరిస్థితి? ఇప్పటికున్నది ఏంటంటే 1986 చట్టంలో కానీ అట్లానే ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ నోటిఫికేషన్ అనేక దాదాపుగా ఈ 86 చట్టానికి దాదాపుగా కొన్ని వేల నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం కంపీడియం ఆఫ్ నోటిఫికేషన్స్ అని 347 పేజీల పుస్తకం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వీళ్ళే క్లైమేట్ చేంజ్ వాళ్ళు వేశారు. సో ఆ పుస్తకం ఉంది నా దగ్గర. దాంట్లో ఎక్కడెక్కడ ఇతర చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పర్యావరణ ప్రొటెక్షన్ యాక్ట్ తో పాటుగా ఆ తర్వాత 72లో వచ్చినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దాంట్లో ఏ మినహాయింపులు ఇచ్చారు, కొన్ని ఎక్కడ జరగాలని ఉంది. ఆ తర్వాత 1980లో వచ్చినటువంటి అటవీ పర్యావరణ చట్టంలో ఉంది. వాటన్నిటిలో ఉండేటువంటి వాటికి వ్యతిరేకంగా కూడా ఈ నోటిఫికేషన్ అనేటువంటి వచ్చింది. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నోటిఫికేషన్ ఇది 2001లో వచ్చింది నోటిఫికేషన్. 2001లో వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే 737E ఎస్ఓ మొత్తం ఎగ్జామ్ట్ చేసేసింది. ఎవరిని ఎగ్జామ్ట్ చేసింది? ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, తర్వాత ఇండస్ట్రియల్ పార్క్స్, ఎస్సీజెడ్స్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని కొన్ని వచ్చిన ఈ సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈపీజెడ్స్, అట్లానే ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ హీరింగ్ అక్కర్లేదు అని మినహాయిపిస్తూ ఒక నోటిఫికేషన్ 1/8/2001 737E అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు, అది ఏ పార్టీదైనా పాలకవర్గాలు ఒకటే, అవి స్థూలంగా ప్రజలకు ఏమైనా పర్వాలేదు, వాళ్ళు తెచ్చినా ఇబ్బంది లేదు, పరిశ్రమలకు మాత్రం లాభాలు రావాలా, వాళ్ళకి ఏ అడ్డంకులు ఉండకూడదు. ఇప్పుడు అది పరాకాష్ఠకి చేరిపోయింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరాకాష్ఠ ఏంటంటే, అసలు ఇన్ని సంస్థలు ఉంటే NBWL ఉంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఉంది, అట్లానే అది ఎంత అవినీతికరమైందా ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఉంది, అట్లానే ఫారెస్ట్ స్క్రూటినీకి సంబంధించినటువంటి కమిటీ ఉంది. ఇన్ని ఉన్నా ఇప్పుడు డైరెక్ట్ గా ప్రధానమంత్రి నేనే మునగాన్ని, నేను ఈ చట్టాలు ఈ సంస్థలు ఇవేవి కూడా ఈ రోజున అక్కర్లా, మొత్తం డైరెక్ట్ గా నేనే ఇచ్చేస్తాను పర్మిషన్ అనే పరిస్థితిని తీసుకొచ్చి దాన్ని ఈ 2020 నోటిఫికేషన్ లో పొందుపరచడం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా మనకు సంబంధించింది ఏంటంటే, ఈ చట్టాలు ఏం చెప్పారు? 72 చట్టంలో కానీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కానీ, 80 చట్టంలో కానీ, ముఖ్యంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లో కానీ ఏం చెప్పారు? అడవి నాశనం కావడానికి ఆదివాసులు కానీ లేదా వారి పోడు వ్యవసాయం కానీ ఇది కారణం కాదు. చెప్పాం కదా, మొత్తం ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్. మనకు తెలుసు, మన తెలంగాణలో దాదాపుగా 1942లోనే సిరిపూర్ ఫ్యాక్టరీ వచ్చింది. సిరిపూర్ ఫ్యాక్టరీ రాకముందు ఎంత అడవి ఉంది అక్కడ, ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లెక్కేస్తే లెక్కలున్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎంత అడవి నాశనం అయిందని. అట్లానే 75-76 వచ్చేటప్పటికి కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీ వచ్చింది, ఏపీ రేయాన్స్. ఏది వుడ్ పల్ప్ తోటి బట్టలు తయారు చేసేటువంటి, మందులు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ. మరి కమలాపురం, ఏపీ రేయాన్స్
ఇప్పుడు వేరే పేరుతో ఉందనుకోండి, ప్రైవేట్ వాళ్ళ చేతులు ఏమున్నా అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో అడవి మిగిలిందా, నాశనమైంది. 80s లో వచ్చేటప్పటికి 82లో భద్రాచలం పేపర్ బోర్డు వచ్చింది ఐటీసీ వాళ్ళు. అది వచ్చినప్పటికీ సారపాక భద్రాచలం చుట్టుపక్కల అడవి ఎంత ఉంది, అది వచ్చిన 5 ఏళ్ళకి, అది వచ్చిన 10 ఏళ్ళకి, అది వచ్చిన 30 ఏళ్ళకి ఎంత ఉంది అనే లెక్కలేస్తే ఈ 3 ఫ్యాక్టరీలు ఎట్లా మన అడవిని, తెలంగాణ అడవి ప్రాంతాన్ని మింగేసినాయి, నాశనం చేసినాయి అనేటువంటిది కళ్ళకు కట్టుతాం. ఈ నివేదికలోనే ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాట్లాడితే మన మీద పడతాడు తప్ప ఈ ఫ్యాక్టరీలు ఏమంటారు. ఎందుకంటే ఫ్యాక్టరీలే వీళ్ళకి డబ్బులు ఇచ్చేది, ఫ్యాక్టరీలే వీళ్ళు కాపాడుతుంటారు. సో ఇదే ఈ ప్రక్రియ ఈ రోజు తెలంగాణలో కాదు, దేశమంతా ఇదే ప్రక్రియ ఈ రోజు వచ్చేసింది. సో ఈ రకంగా ఉన్న దాంట్లో మనకేంటి, ఉదాహరణకి షెడ్యూల్ ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చా చేయకూడదు. లార్ చట్టంలో సెక్షన్ 40 చాలా స్పష్టంగా చెప్పేదంటే ఎంతో అవసరమైతే తప్ప షెడ్యూల్ ఏరియాలో భూసేకరణ చేయరాదు. ఆ అనివార్యమైన పరిస్థితి వస్తే ఏం చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఇవ్వడం, చాలా ప్రొసీజర్. గ్రామ సభ పెట్టడం, బయట ఇచ్చేదానికంటే రెట్టింపు ఇవ్వడం, భూమికి భూమే ఇవ్వడం, వాళ్ళకి మెరుగైనటువంటి ఇల్లు కట్టించడం, ఇట్లాంటివన్నీ దాంట్లో. కానీ ఈ రోజున ఈ ఎన్విరాన్మెంట్ నోటిఫికేషన్ లో ఏ చట్టంలో ఏముంది, ఏ వర్గానికి ఏ హక్కులు ఉన్నాయి, మన గ్రామ సభ అది పబ్లిక్ హీరింగే కాదు, పబ్లిక్ హీరింగ్ కాకుండా కూడా ప్రతి దానికి ఈవెన్ రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభే అయినది. గ్రామ సభ జరపకుండా, ప్రజలకి తెలియకుండా అక్కడ ఈ రకమైన యాక్టివిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయరాదు, కేంద్ర ప్రభుత్వం చేయరాదు. సమతా జడ్జిమెంట్ అదే కదా. సమతా జడ్జిమెంట్ లో ఏం చెప్పారు మీకు గుర్తుంటే 2002-03 తెలుగుదేశం హయాంలో ఆ కేసు వచ్చింది. సమత అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ కోర్టుకెళ్ళింది. ఏ విషయంలో కోర్టుకెళ్ళింది? అనంతగిరి మండలం, విశాఖపట్నంలో ఉండే అనంతగిరి మండలం షెడ్యూల్ మండలం. అక్కడ బాక్సైట్ గనులు తవ్వడానికి టాటా కంపెనీకి మొదట అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకొని మొత్తం వాడు సిమెంట్ రోడ్డు కూడా ఇచ్చాడు. డమ్ముకు నుంచి అక్కడి దాకా, నిమ్మలపాడు దాకా ఇచ్చాడు. ఒక 150 కిలోమీటర్ల రోడ్డు కూడా ఇచ్చాడు. ఆ స్థితిలో అసలు షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభలకు తెలియకుండా ఇట్లా హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రైవేట్ కంపెనీలకి ఈ భూమిని, ఈ మైనింగ్ కానీ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దాన్ని సమత అనే స్వచ్ఛంద సంస్థ చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా 5వ, 6వ షెడ్యూల్ ఏరియాస్ లో అక్కడున్న గ్రామ సభ తీర్మానం లేకుండా, గ్రామ సభ అనుమతి లేకుండా వీళ్ళు ఎంఓయూలు చేసుకోవడం చెల్లదు అని చెప్పింది. అది రద్దు అయిపోయింది నియమరీతి ప్రాంతం. కాబట్టి ఇట్లాంటి చట్టాలు, ఇట్లాంటి పరిస్థితి షెడ్యూల్ ఏరియాలో ఉండగా దీనికి ఎందుకని ఇది చెప్తున్నానంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక 41 కోల్ బ్లాక్స్ ని, పొగ్గు తీసేటువంటి బ్లాక్స్ ని 5 రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఈ 5 రాష్ట్రాలు ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో ఈ 41 కోల్ బ్లాక్స్ ని ప్రైవేట్ కంపెనీకి వేలం ఇచ్చి పెట్టేస్తారు. వాళ్ళు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేసుకోవడం కోసం ఇచ్చేస్తారు. ఇక్కడ దాదాపుగా 5 లక్షల ఆదివాసీ కుటుంబాలు నిర్వసితలైపోతారు. ఒక గ్రామ సభ లేదు, ఒక చట్టాన్ని పాటించడం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. పర్మిషన్ ఈ నోటిఫికేషన్ దాని ప్రకారంగా మినిస్ట్రీ కాల్ ఇచ్చింది పర్మిషన్, పిఎం ఆఫీసే పర్మిషన్. అంటే ఏ చట్టాలు అమలు జరుగుతున్నాయి ఈ దేశంలో? ఏ చట్టాలు ఉండి ఏం ఉపయోగం? ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని చట్టాలు సంపాదిస్తే ఈ చట్టాలు అమలు చేయకుండా ప్రభుత్వాలు ఏకపక్షంగా కార్పొరేట్ కంపెనీలకి మొత్తం దేశ సంపద అయినటువంటి బొగ్గు గనులంతా కట్టబెట్టేస్తా ఉంటే మనం ఏమి ఆలోచించాలి? సో ఈ క్రమంలో ముఖ్యంగా తీవ్రంగా ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆదివాసుల యొక్క హక్కులు, వాళ్ళ చట్టాలు తీవ్రమైన ఉల్లంఘనకి ఈ నోటిఫికేషన్ వలన గురవుతుంది. అందుకోసమే మనం దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని
కోరేది ఏంటంటే అసలు ఈ నోటిఫికేషన్ విత్డ్రా చేశారు కంప్లీట్. 2006 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈఐఏ, దాంట్లో లోపాలు లేవని కాదు, దాంట్లో ఉన్నాయి, కానీ దీనికంటే కొద్దిగా భయపెట్టారు. అందుకని దాన్ని కూడా ఇంకా నాశనం చేసేటువంటి ఈ సవరణ పబ్లిక్ హియరింగ్, పబ్లిక్ కన్సల్టేషన్ అనడం కానీ, లేదా అనేకమైనటువంటి ప్రమాదకరమైన పరిశ్రమలకి అసలు మ్యాండేటరీ కాదు, వాళ్ళు చెబితే వినడమే, కన్సల్టేషన్ ఏం అక్కర్లేదు అని చెప్పడం కానీ, అనేక పరిశ్రమల్ని ఈ ప్రాసెస్ నుంచి మినహాయించడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఓపెన్ గా మొత్తం పట్టపగలే దోచిపెట్టాం కార్పొరేట్ కంపెనీ. మరి అందుకని ఈ దోపిడీ ఆగాల, మాకున్న కనీస హక్కులు చట్టాలు గౌరవించబడాలా. సో ఆ గౌరవిస్తూ మీరు పరిశ్రమలు పెట్టుకోండి, బుగ్గు తవ్వండి, మేము కాదనట్లా. కానీ బుగ్గు తవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంది కదా, కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, కొన్ని హక్కులు ఉన్నాయి కదా, దాని మీద బ్రతికేవాళ్ళు. సో వీటిని గుర్తించకుండా ఈ రోజున ఈఐఏ నోటిఫికేషన్ 2020 అనేటువంటిది పూర్తిగా ఒక మైనింగ్ రంగమే కాదు, మొత్తం అన్ని రంగాల్లో ఉండేటువంటి ఆదివాసుల యొక్క హక్కులను ఈ రోజున అవి ఉన్నట్టు కూడా ప్రస్తావించకుండా మొత్తం వాటిని ఇచ్చేసేదానికి. ఇప్పుడు తక్షణం నేషనల్ హైవే ప్రాజెక్టు ని 2006 నోటిఫికేషన్ లోనే మినహాయించారు. దాన్ని బి కేటగిరీకి పెట్టి తర్వాత B2 చేసి హైవేస్ వేయడానికి అక్కర్లేదు, పబ్లిక్ హియరింగ్ అక్కర్లా, స్థానికుల యొక్క అభిప్రాయం తీసుకోకర్లా, గవర్నమెంట్ చేసేయచ్చు. అక్కడ 100 కిలోమీటర్ల లోపు అయితే అక్కర్లేదని ఒకటి ఉండేది, 2006 నోటిఫికేషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా మొత్తం తీసుపడేసారు. 1 కిలోమీటర్ వేయడానికి కూడా నువ్వు 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వేస్తావు, ఏమి వేసినా వేసుకోవచ్చు. నువ్వు అక్కడ ఏమైనా గ్రామాలు ఉంటే దున్నేసి, అక్కడ ఏమైనా భూములు ఉంటే ప్రైవేట్ భూములు, గిరిజనుల భూములు, వాటిని ఆక్రమించేసుకో అని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వ సంస్థలే, సింగరేణి కాలేజెస్ ప్రభుత్వ సంస్థే, మరి సింగరేణి కాలేజెస్ చట్టాలను పాటించదు, అక్కడ ఏ పబ్లిక్ హియరింగ్ జరపదు. సో ఆ రకంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ వలన దేశం స్థూలంగా తీవ్రమైనటువంటి నష్టం, దేశానికి మొత్తం పర్యావరణానికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం, మొత్తం గిరిజనులు అనేటువంటి వాళ్ళకి ఇంకా మరింత ప్రమాదకరంగా ఇది తయారైంది. అందువలన ఈ ఈఐఏ నోటిఫికేషన్ 2020 తక్షణం వెనక్కి తీసుకోవాలా, దీన్ని ఉపసంహరించుకోవాలా అనే డిమాండ్ తో మనం పోరాటం చేస్తున్నాం. బొగ్గుల విషయంలో స్వయంగా ప్రధానమంత్రికే మన ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి తరఫున లేఖ రాసినాం. ఈ 5 లక్షల కుటుంబాలని మీరు ఈ రోజున దిక్కులేని వాళ్ళుగా చేశారు, మీరు చట్టాన్ని ఎందుకు పాటించట్లేదు, అది ఒకటే కాదు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని కానీ, ఈ యాక్ట్ లో ఉండేటువంటి మాకున్న మినహాయింపులు, మాకు ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. సో అట్లాంటి మినహాయింపుల్ని మీరు కాదని ఈ రోజున మొత్తం కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి ఈ దుర్మార్గం మేము సాగనివ్వం, దీన్ని ఆపాలి. అందుకోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా ఈ ఈఐ నోటిఫికేషన్ 2020లో ఉండేటువంటి ప్రమాదకర అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం దీనికి వ్యతిరేకంగా మొత్తం కింది దాకా కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఆ రకంగా మన ఉద్యమంలో, దీన్ని వెనక్కి కొట్టేటువంటి ఉద్యమంలో మనం కృషి చేయాలి, పాల్గొనాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నమస్కారం. సెలవు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పర్యావరణ ప్రభావ ముసాయిదా చట్టం ఆదివాసుల పైన, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళ పైన ఏ రకంగా ప్రభావితం చేస్తుంది. మనం ఆదివాసీ సంఘంగా ఎట్లా దీనిపైన ఉద్యమించాలి, ఆదివాసీ మనుగడని రక్షించడం కోసం, అట్లాగే వాళ్ళ యొక్క హక్కులు